దేవుడు దానిని మేలకు మార్చెను. ఆదికాండము 50:20. ఇక నీకు అవమానం కాదు, గౌరవం రానుంది. ఇక నీకు అపజయం కాదు, విజయం రానుంది. నీ మీద ఉన్న నా ఆశీర్వాదాన్ని ఎవరూ ఆపలేరు. నేను తలుపులు తెరిస్తే ఎవరూ మూయలేరు. నేను నిన్ను లేపితే ఎవరూ కూల్చలేరు. నీ కాళ్ళు తడబడ్డా నేను నీకు తోడుంటాను. నీ బలం తరిగిపోయినా నా బలమే నిన్ను నిలబెడుతుంది. నీ హృదయం విరిగిపోయినా అదే చోట నేను నా శాంతిని నింపుతాను. నువ్వు ఇక ఏడవకు నా బిడ్డా. నీ కన్నీళ్లు నా చేతుల్లో సురక్షితం. నీ కథ ఇంకా ముగియలేదు. ఇప్పుడే నేను కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాను. నీ కడుగిన కన్నీళ్లు తుడిచెదను. ప్రకటన గ్రంథము 21:4. నిన్ను ఎవరూ గుర్తించకపోయినా నేను నిన్ను ఎంచుకున్నాను. నీ సాక్ష్యం ద్వారా అనేక మందికి ఓదార్పు ఇవ్వాలనుకుంటున్నాను. ఇప్పుడు నీవు మౌనంగా ఉన్న చోటే రేపు నీవు సాక్ష్యంగా నిలుస్తావు. నిన్ను ఎగతాళి చేసిన వారే రేపు నీ జీవితాన్ని చూసి నన్ను స్తుతిస్తారు. యెహోవా నీకు శత్రువులైన వారిని నీ ఎదుట ఓడగొట్టును. ద్వితీయోపదేశకాండము 28:7. నా బిడ్డ, నేను నిన్ను హెచ్చించెదను. నీ అవమానం గౌరవంగా మారుతుంది. నీ గాయాలు సాక్ష్యాలుగా మారుతాయి. నీ కన్నీళ్లు ఆశీర్వాద వానగా కురుస్తాయి. నీవు చిన్న ప్రాణివి కాదు. నీవు నా కళ్లలో అమూల్యమైన ప్రాణివి. నిన్ను గౌరవించేది నేనే. నిన్ను నిలబెట్టేది నేనే. నేను నిన్ను గౌరవించెదను. నిన్ను తక్కువ చేసిన వారిని చూచి నీవు సంతోషించెదవు. యెషయా 60:14. నా బిడ్డ, ఇప్పుడు నీవు మౌనంగా ఉండు. నేను నీ కోసం పనిచేస్తున్నాను. నీ దుఃఖం చివర కాదు, అది ఒక ఆరంభం. ఎందుకంటే నీ కథ నేను రాస్తున్నాను. ఆ కథ ఎప్పుడూ విజయంతోనే ముగుస్తుంది. నీ అవమానాన్ని గౌరవంగా మార్చేది నేనే. నిన్ను చూచి ప్రపంచం ఆశ్చర్యపడే రోజు దగ్గరలోనే ఉంది.